వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మే నెల మొదటి వారంలో కవితక్క కొత్త పార్టీ రాబోతుంది. అవును, మొదటి వారంలో పార్టీని ప్రకటించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ పార్టీలో తెలంగాణ పదం ఖచ్చితంగా ఉంటుందని స్వయంగా కవితే మీడియాతో మాట్లాడిన చిట్ చాట్లో వెల్లడించారు. ఖచ్చితంగా మే మొదటి వారంలో పార్టీని ప్రకటిస్తాం. ఆ పార్టీలో తెలంగాణ అనే పదాన్ని ఖచ్చితంగా జోడిస్తాం. తాను పోటీ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నానంటూ కవిత చిట్ చాట్లో చెప్పేశారు. ఆమె మొదటి ప్రయారిటీ సిద్దిపేటలో ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ ఆమె ప్రకటించేశారు. ఒకవేళ అక్కడ కాకపోతే నిజామాబాద్ బోధన్ ప్రాంతాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల కల్లా తమ పార్టీ పేరు ప్రకటించి ఒకవేళ సింబల్ ఖరారైతే ఖచ్చితంగా స్వంతంగానే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ఆమె చెప్పేశారు. అంతకు ముందుగా వచ్చే వేరే ఎన్నికలు, అదే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఈ ఎన్నికల కల్లా పార్టీ ఇంకా రూపుదిద్దుకునే అవకాశం లేకపోవడంతో వేరే పార్టీతో పొత్తులు పెట్టుకుంటామని కూడా ఆమె సూచనప్రాయంగా చెప్పేశారు. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం తామేనని, ఒక రాజకీయ పార్టీగా అవతరించినాక తమ సత్తా చూపిస్తామని కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలను ఎండగడుతూనే ఉంటామంటూ ఆమె చిట్ చాట్లో చెప్పేశారు. ఒక విషయం అయితే క్లియర్ కట్గా తేలిపోయింది. వచ్చే మే నెల నాటికి, మే నెల మొదటి వారంలోనే కవితక్క కొత్త పార్టీ రాబోతుంది. తెలంగాణ అనే పేరుతో మొదలయ్యే పార్టీపై ఇంకా ఏ పేరు పూర్తిగా ఖరారు కాలేదు. ఇంకా చాలా పేర్లు పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో మరో కీలకమైన రాజకీయ పార్టీ, కేసీఆర్ తనయ కవిత సొంతంగా ఏర్పాటు చేసే పార్టీ తెలంగాణలో ఆవిర్భవించబోతోంది.